హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇది వచ్చేసి బీట్రూట్ అనగానే హెల్త్కి చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే కదండి. అలాగే స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి, అందరికి ఇష్టమే కదా. మనం బయట స్వీట్ షాప్లో స్వీట్లు కొనుక్కుని తినే కన్నా ఇలా ఇంట్లో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇది ఎవరైనా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే బీట్రూట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఇందులో తురుముకున్న బీట్రూట్ని అయితే ఒక 2 కప్పులు బీట్రూట్ అయితే వేసుకోవాలి. అలాగే బీట్రూట్ వేసుకున్న తర్వాత అయితే ఇందులో 1 కప్పు రాగి పిండిని అయితే ఇందులోనే వేసేసుకోవాలి మిక్సీ జార్లోని. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే వేసుకుని ఇది మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్తన పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత అయితే చూడండి, ఇది టీ వడకెట్టుకుని దాంతో వడకెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇలా మొత్తం వడకెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకుని ఇదైతే పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టుకుని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని మనం జీడిపప్పులను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత అయితే వీటిని పక్కకు తీసేసుకుని అదే కళాయిలో 2 కప్పులు బెల్లం అయితే తీసుకోవాలి. 2 కప్పులు బీట్రూట్కి 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే బెల్లం కరగడం కోసం అయితే 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో. ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత బెల్లం వచ్చేసి కరిగిపోయింది. ఇప్పుడైతే ఇందులో కలిపి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే మనం మంటనైతే సిమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలి. మంట అయితే అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది, ఒక 20 నిమిషాలైనా అలా సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. నెయ్యి అయితే ఒక 5-6 స్పూన్లైనా అలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇదైతే నెయ్యి రాసిన ప్లేట్ అయితే పక్కన పెట్టుకోండి. ఇదైతే ఇందులో వేసుకోవాలి. బాగా చిక్కబడిన తర్వాత ఇలా మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసుకుంటూ ఉండాలి, బాగా కలుపుతూ ఉండాలి. ఇదంతా ఇలా చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 20 నిమిషాలైనా టైం తీసుకుంటుంది, కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. అలాగే ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అయితే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని అలా కలుపుకుంటూ ఉండాలి. బాగా చిక్కబడిపోవాలి. అలా చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి బాగా చిక్కబడిపోయింది కదండి. ఇప్పుడైతే ఇది మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి ఇదైతే చల్లారిపోయింది. వేరే ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే
హెల్దీ స్వీట్ బీట్రూట్ హల్వా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఎవరైనా తినొచ్చండి. అందరూ తినే హెల్దీ స్వీట్ బీట్రూట్ హల్వా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.